హాయ్ అండి, మరమరాలతో మనము మిక్సర్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. నేను పావు కేజీ మరమరాలు తీసుకుంటున్నానండి, కొంచెం అంతకన్నా పైనే. దానిలోకి మనము మీ దగ్గర ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి వేయండి సార్, లేదంటే కనుక ఇలా ఊరమిరపకాయలు అయితే చాలా బాగుంటాయండి మిక్సర్లోకి. మనము వీటిని వేయించుకొని ఫస్ట్ ఊరమిరపకాయలు వేస్తే చాలా టేస్ట్గా ఉంటాయండి మరమరాలు మిక్సరు. లేకపోతే కనుక మీరు ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు, కానీ వీటంత టేస్ట్ ఇంకా ఏది రాదండి. మనం ఇంకా కారం ఏమీ వేయవసరం, ఉప్పు కూడా వేయవసరం లేదనమాట. కొంచెం మిగతా ఇంగ్రీడియంట్స్కి అయితే వేయాలి, కానీ ఒట్టి మరమరాలు మిక్సర్కి అయితే అసలు ఇంకా ఉప్పు కూడా వేయవసరంలా. కాకపోతే కాన్ఫ్లెక్స్ పల్లీలు అవన్నీ వేస్తాం కాబట్టి వేసుకోవాలి. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. నెయ్యి కొంచెం వేసి వేయించుకుంటే, అలాగే మరమరాలు దీంట్లోనే వేసి వేయించుకోవటమే. కొంచెం కలర్ మారాలి. ఊరమిరపకాయలండి ఇవి. నేను పెరుగులో వేసి ఊరబెట్టి వాటిని ఎండబెట్టాను. చాలా చాలా బాగుంటాయండి. వేగిపోయాయండి, చూడండి. ఈ కలర్ ఇలా మారితే చాలు. దీనిలో మనం ఇప్పుడు మరమరాలు పోసుకున్నాం అండి. బొరుగులు అంటారు చాలా చోట్ల మరమరాలు ఇవి. మీ దగ్గర మెత్తగా ఉన్నా కూడా దీంట్లో వేస్తే కనుక చక్కగా వేగిపోతాయి అన్నమాట. కొంచెం బాండీకి సరిపోను 1-2 సార్లు 3 సార్లు కానీ వేసుకుని మీకు కావాల్సినవి వేయించుకోవటం అనమాట. ఇలా కొంచెం రెండుతో తిప్పుతా, హైలో పెట్టకూడదండి, లోలోనే పెట్టుకుని వేయించాలి వీటిని మరమరాలని. ఈ మిరపకాయలు మనం వేసే అన్ని మరమరాలకు కూడా సరిపోతాయి అన్నమాట. ఈ కారం ఉప్పు అన్నీ ఉంటాయి దీంట్లో. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. మంచి సువాసన వస్తూ ఉంటాయి ఊరమిరపకాయలు వేసుకుంటే. అసలు మాడనివ్వకూడదండి, అడుగంటుకోకుండా తిప్పుకోవాలి. నల్లబడి అంటే మళ్ళీ అవి మనకి టేస్ట్ మారిపోతుంది. నల్లబడకుండా మాడిపోకుండా తిప్పుకోవాలి. వీటిని దగ్గరే ఉండి తిప్పాలండి. కొంచెం మెత్తదనం ఉన్నా కూడా ఇట్లా వేయిస్తే మనకి బాగా కరకరలాడుతుంది. ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ వేయించాలి. వేగిపోయి చూద్దామండి. చూడండి, ఇలా మోగాలన్నమాట. అలా మోగితే మనకు మిక్చర్ అంతా కూడా కరకరలాడుతుంది. వేగిపోయినాయి. ఇలాగే మన దగ్గర ఉన్నటువంటి మరమరాలన్నీ కూడా ఇలా కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ వేయించేసుకోవడం. అన్నీ కూడా అయిపోయిందండి. ఒక బేసిన్లో తీసుకున్నాము. వేగిపోయినవన్నీ కూడా ఇలా ఒక బేసిన్లో పోసుకున్నామండి. ఇదైతే మనకు కలుపుకోవటం తేలిపోతుంది అన్నమాట. చక్కగా వీలుగా ఉంటుంది కలపడానికి. ఇంత పెద్ద దాంట్లో పోసుకుంటే పక్కన పెట్టుకుని మళ్ళీ మనము ఇంకా ఉన్నటువంటి మిగతా మరమరాలను కూడా వేసుకుని వేయించేసుకుందాము. కొంచెం నెయ్యి పోసుకుని, నూనె అయినా పర్వాలేదండి, మీ ఇష్టం. అది నెయ్యి లేని చోట నూనె అయినా వాడుకోవచ్చు. నెయ్యి అయితే కమ్మగా కూడా ఇలాగేనండి. ఇట్లా మనం కొంచెం రెండింటిని పట్టుకుని, మీ దగ్గర పెద్ద గిన్నెలు ఉంటే ఇంకా తొందరగా చేసేసుకోవచ్చు అండి. అన్నీ కలిపి కూడా ఒకసారి వేసేసుకోవచ్చు. కొంచెం లోలోనే పెట్టుకోవాలండి మంట మాత్రం. మాడిపోతే మాత్రం టేస్ట్ మారిపోతుంది. ఇంకేనండి కూడా ఇవన్నీ ఇలాగే వేయించేసుకోవాలండి. ఇది చివరిదనమాట. మొత్తం 1/2 కేజీ వేయించేసాను నేను. ఎన్నో అవ్వని పెట్టుకునండి. ఇన్ని శనగపప్పు వేసుకుని చక్కగా వేయించిన శనగపప్పు. ఇది మనం చట్నీ పప్పు అంటాం కదా, ఇది కూడా డ్రై చేసుకోవాలన్నమాట. దీంట్లో ఆయిల్ దీన్ని ఏమి అవసరం లేదు. మనము డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొంచెం మంచి వాసన వచ్చేటట్టుగా, కొంచెం కలర్ మారేటట్టుగా లైట్గా, అంటే కరకరలాడుతూ ఉంటే అవసరం లేదు ఎక్కువసేపు. కొంచెం మనం ఇంట్లో తెచ్చుకుని ఉంచుకుంటాం కదా, కొంచెం మెత్తపడతాయి. అప్పుడు మళ్ళీ మరమరాలు కూడా మెత్తగా అయిపోతాయి అన్నమాట. కొంచెం మనం మీడియం కాకుండా కొంచెం సిమ్లోనే పెట్టి ఎక్కువసేపు వేయించాలండి. వీటిని మాడకుండా వేయించుకోవాలి. వేగిపోయాయండి, కొంచెం కరకరలాడుతున్నాయి. మెత్తబడితే మాత్రం కాసేపు వేయించుకోవాల్సిందేనండి. ఇలా కరకరలాడేటట్టుగా ఉండాలన్నమాట పప్పు. ఇవి కూడా మనము మరమరాలు పోసేసుకున్నాం. వేయించుకున్న వాటిలో కార్న్ఫ్లేక్స్ కూడా వేయించుకుందాము. పచ్చి కార్న్ఫ్లేక్స్ అమ్ముతారండి, అది తీసుకొచ్చి పెట్టాను. ఈ కార్న్ఫ్లేక్స్ సూపర్ బజార్లో అమ్ముతారండి. ఇవి పచ్చి అమ్ముతారు. ఇవి తెచ్చుకొని మనం వేయించుకొని వాటిలో కలుపుకోవటం అనమాట. చాలా ఈజీ ప్రాసెస్ అండి.
తొందరగా అయిపోద్ది. మనం బయట తెచ్చుకునే కన్నా ఇంట్లో చేసుకుని తింటే అందరికి వస్తాయి అన్నమాట. ముందుగానండి మనం ఒక గుప్పుడు జీడిపప్పు ఇలా నూనెలో పెట్టి వేయించేసుకుందాము. ఇవ్వండి, ఇంత చాలండి, మరి నల్లగా అయిపోకూడదు. చక్కగా వేయించండి, చాలు. పక్కన పెట్టుకుందాము. అలాగేనండి పల్లీలు కూడా వేసుకుందాము. ఇవి కూడా రెడ్ కలర్ వచ్చేదాకా వేయించుకుందామండి పల్లీలు. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టండి, కలర్ వచ్చేటట్టుగా వేయించుకోవాలి బాగా. ఇవి కూడా కరకరలాడాలి, అన్నీ కరకరలాడాలండి. లేదంటే మెత్తగా ఉంటే మళ్ళీ అవి కూడా మెత్తబడిపోతాయి, మనవరాలు కదా. ఇంకా వేగిపోయాయండి, ఎక్కువ మాడిపోతే బాగావు. తీసేద్దామండి, తీసేసి ఆ మనవరాలు వేసేసుకుందాము. ఇప్పుడు కొంచెం కొంచెం చొప్పున కార్న్ ఫ్లేక్స్ కూడా వేసుకొని వేయించుకుంటూ తిద్దామండి. ఇలా పొంగనివ్వాలండి, వీటిని పొంగితేనే వేగినట్టు అనమాట. హైలో పెట్టుకోవాలి మంట, మరి సిమ్లో పెడితే వేగవు ఇవి. మాడిపోకుండా తీసుకోవాలి అన్నీ కూడా. ఇలా అన్నీ కూడా వేయించుకోవాలండి. మరీ ఎక్కువ నూనె పోసుకోవచ్చు, కానీ కాక నూనె అయిపోతుంది కదా, ఇంటికి అనవసరం కదండి. అంతంత నూనె పోసుకొని మళ్ళీ అది కాగిపోవాలంటే టిష్యూ పేపర్ పెట్టుకుని కూడా వేసుకోవచ్చండి. ఇవన్నీ కూడా ఒక టిష్యూ పేపర్ పెట్టుకుని వేరుశనగ గుళ్ళు ఇవన్నీ వేసుకోవచ్చు. నేను జల్లిగరిటె ఒక గిన్నె మీద పెట్టాను, ఆయిల్ అంతా దిగేటట్టుగా. కరివేపాకు కూడా వేసుకొని దేవి తీసుకోవాలి. ఇది కూడా మనం కరకలాడేటట్టుగా కొంచెం బాగా వేగాలి, క్రిస్పీగా ఉండాలన్నమాట ఆకు కూడా. ఎంతైనా కరివేపాకు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది, టేస్ట్ మంచి వాసన వస్తూ ఉంటుంది మిక్సర్. ఇది కూడా క్రిస్పీగా వచ్చిందండి. ఇట్లా వెరగొడితే మనకి మూత రావాలన్నమాట, చక్కగా విరుగుతుంది ఆకు. చూడండి మూత వస్తూ ఉంది ఇట్లా వేయించుతూ ఉంటే. ఆకు కూడా అండి తీసుకొని కొంచెం సేపు మనం ఆయిల్ డబ్బా మీద పెట్టుకుంటే ఆయిల్ అంతా కూడా దిగిపోతుంది. లేదండి ఇలా అన్నీ అయిపోయిన తర్వాత పక్కన పెట్టుకుని ఇవ్వండి. ఎన్ని వెల్లుల్లిపాయలు తీసుకుని మనము ఈ వెల్లుల్లిపాయలు తీసుకొని 18 ఉన్నాయండి మొత్తం. ఇవన్నీ కూడా మనం ఈ రోట్లో కచ్చా పచ్చిగా వేసుకొని కొంచెం కచ్చా పచ్చిగా దంచుకోవాలి. మనకు బండీలు ఇంత ఆయిల్ అవసరం లేదండి, ఈ ఆయిల్ తీసేసేద్దాం. తీసేసుకుని ఇలా మనము కచ్చా పచ్చిగా దంచుకున్నటువంటి దీన్ని వేసేయాలి. కొంచెం వేయించుకొని కలిపేసుకోవాలన్నమాట మరవరాల్లో. కొంచెం కలర్ రావాలండి, కొంచెం ఎర్రగానే రావాలి. పసుపు కూడా వేసుకుందాము. అసలు పసుపు వేయలేదు మనం ఇందాక. ఇలా వేయించుకోవాలండి ఇదంతా కూడా. చూడండి ఇవి కూడా కొంచెం మోగుతూ అనవరాలు కలిపేసుకోవాలన్నమాట. అన్నీ వేయించుకున్నాం కదండి. దీంట్లో మేము శనగపప్పు వేసాము, అలాగే మరవరాలు వేయించి వేసుకున్నాము, కార్న్ ఫ్లేక్స్ వేసాము, అలాగే వేరుశనగ గుళ్ళు వేసాము, అలాగే ఈ కరివేపాకు బంధువులు తీసుకెళ్ళడానికని చెప్పి చేశాను. ఇంత లేదంటే ఇంత అవసరం లేదు. ఈ కరివేపాకు నేను ఏం చేశానంటే ఈ ఓరమిరపకాయలు నేను విడిగా తీసి పెట్టాను ఇందాక. వీటిని మనము కొంచెం నలిపి ఇలా కొంచెం ఇలా ముక్కలు చేసి వేస్తే ఇదంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట.
మనం ఇంకా సాల్ట్ గిల్ట్ వేయవసరం లేదు. ఈ కారమే దీంట్లో కూడా సరిపోతుంది. కొంచెం వేసుకుంటే కారం వేసుకోవచ్చు అనమాట, కారం ఫ్లేక్స్ కోసం. పెద్దగా అయితే కారం పట్టదండి. ఇవి ఇలా కొంచెం మనం నలిపేసేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ మిర్చికాయ అక్కడక్కడ క్రంచీగా తగులుతూ ఉంటుంది. మీరు ఇక మీకు టేస్ట్ని బట్టండి కొంచెం కారం ఉప్పు కూడా వేసుకోవచ్చు. నాకు తెలిసి దీంట్లోనే ఉప్పు చాలా ఉంది. ఇది స్ప్రెడ్ అయిపోతుంది అన్నమాట అంతా కూడా. మరి ఎక్కువ వేసుకున్నా కూడా బాగుండదు. ఇలా వేసుకునండి అన్నీ ఈవెన్గా ఇలా కలుపుకోవటం అన్నమాట. ఇలా పెద్ద దాంట్లో వేసుకుంటే మనకి కలుపుకోవటం తీరుతుంది అన్నమాట. ఉప్పు అన్నీ సరిపోయినవి వేసాను కదా. కొంచెం మీకు కావాలంటే కొంచెం వేసుకోండి. కొంచెం కారం వేస్తున్నాను నేను, అంటే అది మనకి మిరపకాయలు తగిలినప్పుడే వస్తుంది కాబట్టి కొంచెం కారం వేస్తున్నాను, ఎక్కువ వేయను. ఇదే సరిపోతుంది. అలాగే అన్ని మిరపకాయలు వేస్తాం కాబట్టి అండి కొంచెం వేస్తున్నాను. ఇది కూడా ఎక్కువ అవుతుందేమో డౌట్ అనమాట. కొంచెం వేస్తున్నాను, తీసేస్తున్నాను. ఇది చాలండి, ఎక్కువ పడ్డప్పుడు అది ఈవెన్గా సరిపోతుంది నవ్వులేటప్పుడు అనమాట. చాలా చాలా బాగుందండి. మీరు కావాలంటే పసుపు తాలింపులో వేసుకోవచ్చండి, నెయ్యి వేసి. మనం రెడీ అండి మరమరాలు మిక్చరు. అందరూ కూడా చేసుకుని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి అండి. తిని చాలా చాలా బాగుందండి, కరకరలు ఆడుతూ ఉంది. అందరికీ కూడా ఆరోగ్యానికి మంచిది ఇది. మీరు అందరూ కూడా చేసుకుని ఎలా ఉందని చెప్పి కామెంట్ పెట్టండి. మనం వేయించుకున్నటువంటి జీడిపప్పు కూడా అక్కడొకటి తగ్గుతుంది అనమాట. రెడీ అండి.